హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ ప్యాంట్ అండి. ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ సింపుల్ అండ్ ఈజీగా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మంచి మంచి టిప్స్ చెప్తాను మీకోసమని. ఇది ప్యాంట్ కాలు అండి. పైన కనిపించేది రైట్ సైడు, కిందికి ఉండేది రాంగ్ సైడు. ఇది కస్టమరు టాప్ క్లాత్ తోటి ప్యాంట్ కాలుకు బార్డర్ లాగా వేయమని అడిగారండి. నేనైతే 1.5 ఇంచులో పీస్ అంటే స్ట్రేట్ పీస్ తీసుకున్నాను. అది నేను రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ స్టిచ్ వేసుడు అయిపోయిన తర్వాత పైన టాప్ స్టిచ్ అనేది వేసుకొని రైట్ సైడ్కి తిప్పుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. అది బార్డర్ లాగా వచ్చేస్తుంది, కాల్కి లుక్ బాగుంటుందండి. ఎందుకంటే టాపు కలరు ప్యాంట్ కలరు అపోజిట్ వచ్చినప్పుడు ఇట్లా వేసుకోవడం వల్ల లుక్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పీస్ను పైకి తిప్పుకొని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచుతో ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్ బార్డర్ లాగా వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. అంతేనండి, స్ట్రేట్గా స్టిచ్ అయితే వేయాలి. చివరి వరకు ఒక 3 స్టిచ్లు అయితే వేసుకోవాలి. బార్డర్ లాగా రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఒక కాలు కుట్టేశాను. ఇది ఇంకొక కాలు అండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే 2 కాళ్ళు ఒకటేసారి వీడియోలో చేయడం వల్ల వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించట్లేదు మీకు. ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి టిప్స్ మీకోసం చేస్తానండి. ఈ ప్యాంట్ కాళ్ళు రెడీ అయిన తర్వాత పైన మనము నడుము దగ్గర యాడ్ చేసే బెల్ట్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తాను. ఇవి 2 కాళ్ళు అండి, ఆ విధంగా రెడీ అయిపోయినాయి. ఇక్కడ మనము పైన పార్ట్ అండి, ఇది కాల్ది పైన పార్ట్. ఈ 2 పార్ట్స్ కలిపి స్టిచ్ అనేది వేసుకోవాలి. రాంగ్ సైడ్ స్టిచ్ వేయాలి. 2 పార్ట్స్ రాంగ్ సైడ్ స్టిచ్ వచ్చేలాగా పెట్టుకొని వేయాలి. 1 సైడ్ జాయింట్ అండి ఇది. ఇంకొక సైడు జాయింట్కి ఏమో మనము అక్కడ నాడా పెట్టుకోవడానికి స్టిచ్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఒకటే సైడు పెట్టి వేస్తున్నాను. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత పైన మనము నాడా పెట్టుకునే ఆ క్లాత్ ఉంటుంది కదా, ఒక 7-8 ఇంచుల క్లాత్, దాన్ని రెడీ చేసుకుందాము. అదేవిధంగా చేయాలనేది కూడా మీకు ఈజీగా చెప్తానండి. ఇవి 1 సైడ్ జాయింట్ చేసాము, ఇంకొక సైడ్ చేయలేదు, పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్యాంటుకి పైన వచ్చే క్లాత్ అండి ఇది. మనం కటింగ్ వీడియోలో చేసాం కదా, కటింగ్ చేసుకున్నప్పుడు తీసుకున్న పీస్ ఇది. అయితే ఇది కటింగ్లో 2 పార్ట్స్ వచ్చినాయి. దాన్ని మనం 1 సైడ్ జాయింట్ చేసుకోవాలి. 1 సైడ్ జాయింట్ చేసుకొని ఇంకొక సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇంకొక సైడ్ ఫోల్డింగ్ ఎందుకంటే అక్కడ నాడా పెట్టుకుంటాం కదా, ఫోల్డింగ్ వేసి కుట్టు వేసుకుంటే అక్కడ నాడా పెట్టుకొని కానీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 1 సైడ్ ఏమో 2 కలిపి కుట్టు వేస్తున్నాను. ఇంకొక సైడ్ ఏమో ఏదానికది మలిపి కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకొక సైడు మీకు చూపించేది. ఏదానికది మలిపి కుట్టు వేస్తున్నాను. 2 పీసెస్కి ఒకటి అయిన తర్వాత ఒకటి, రెండిటికి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇది ఇంకొక సైడ్ అండి. ఎక్కడ స్టిచ్ వేసినా కూడా రాంగ్ సైడ్ వెళ్ళిపోయేటట్టు చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇది రాంగ్ సైడ్ రావద్దండి, కుట్టు అనేది రైట్ సైడ్ రాకుండా రాంగ్ సైడ్కు వెళ్ళిపోయేటట్టు మలుపుకొని కుట్టు వేసుకోవాలి. చూసుకోవాలండి, లేకపోతే మళ్ళీ విప్పదీసుకుంటూ కుట్టుకోవాల్సి వస్తుంది. కొత్త వారి కోసం అని చెప్తున్నాను. ఇప్పుడు ఇది నాడా పెట్టుకోవడం కోసం అండి. 1.5 ఇంచుల క్లాత్ అయితే మలుస్తున్నాను. అయితే దీనికి క్లాత్ యొక్క అంచు వచ్చింది ఈ పార్ట్కి. దీనికి మనం మలుపుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బొద్దు పార్ట్ కదా, దీనికి పోగులేమి రావు. డైరెక్ట్గానే ఉన్న క్లాత్ని మలిపేస్తున్నాను. 1.5 ఇంచుల వెడల్పుతోనైతే మలుపుతున్నాను. దీంట్లోంచి మనం నాడా పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఈ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనం కింద ప్యాంట్ అనేది రెడీ చేసాం కదా, దానికి ఫ్రిల్స్ పెట్టుకుందాము. ఫ్రిల్స్ పెట్టుకొని ఈ పార్ట్ని దానికి జాయింట్ అనేది చేసేసుకుందాం. చూడండి, నాడా పెట్టుకోవడం కోసం ఇది రెడీ అయిపోయింది. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నాను. 4 మడతలు ఉంది. ఇప్పుడు ఇది ఆది ప్యాంట్ మనకు ఇచ్చారు కదా, దానంతా వచ్చిందో లేదో కొలుచుకొని చూసుకుందాం. డబుల్ ఫోల్డింగ్ మీద అది కూడా పెట్టుకొని 4 మడతలు పెట్టుకొని కొలుస్తున్నాను. చూడండి, సేమ్గా వచ్చింది. మనకు ఆది కొలత కోసం ఏదైతే ఇస్తారో దానంతే రావాలి కదా.
ఇది కూడా దానంతే వచ్చేలాగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. వెడల్పులోను పొడవులోను దానంతే రావాలి, అంతే వచ్చేటట్టు పట్టుకొని కొలిచాను. సమానంగానే వచ్చాయి. ఇది కింది పార్ట్ అండి. మనకి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం కటింగ్లో టక్స్ అనేవి పెట్టాం కదా, ఆ టక్స్కి అటువైపు ఇటువైపు అటు 4 ఇటు 4 ఫ్రిల్స్ వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ రెండు కాళ్ళకి సైడ్స్కి వస్తాయండి. ఇవి సైడ్ కంటే మనం టాప్కి స్కర్ట్స్ వస్తాయి కదా, స్కర్ట్ల కింద ప్యాంటుకి ఫ్రిల్స్ వస్తాయి. ఆ ఫ్రిల్స్ అనేవి బయటకి మంచిగా లుక్తో ఏర్పడతాయండి. నీట్గా ఉంటుంది ప్యాంటు. మన కాల్ షేప్ ఏర్పడకుండా కుచ్చులతో చాలా బాగా లుక్ ఉంటుందండి. ఆ విధంగా వచ్చేలాగా టక్స్కి అటువైపు 4 ఇటువైపు 4 ఫ్రిల్స్ అయితే పెట్టాను. 2 కాళ్ళు ఈ విధంగానే రెడీ చేశాను. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇవి 2 కాళ్ళు అండి, రెడీ అయిపోయాయి. దీనికి మనం పైన నాడ పెట్టుకునే క్లాత్ రెడీ చేసాం కదా, దాన్ని జాయింట్ చేసుకుందాం. చూడండి, ఇట్లా పట్టి కొలుస్తున్నాను. 2 సమానంగా వచ్చాయండి. ఒక్కవేళ కూడా కొంచెం చిన్నగా పెద్దగా అయిందనుకోండి కాళ్ళది ప్యాంటు, అయితే ఒక ఫ్రిల్స్ చిన్నగా అయితే తీసుకోవచ్చు, లేదంటే పెద్దగా అయితే ఇంకొక ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. అంతే అండి, దానికి ఏం పెద్ద అదేం లేదు. దానికి సమానంగా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు పెట్టుకొని పైన క్లాత్ మనం ఈ నాడ పెట్టుకునే క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జాయింట్ చేస్తున్నానండి. చూడండి, ఈ జాయింట్ అయిపోయిన తర్వాత 2 కాళ్ళు సైడ్ అనేది స్టిచ్ చేసుకుంటే ప్యాంటు రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా అయితే ప్యాంటు స్టిచ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు నేను కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకైతే చాలా అవసరము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్లో మంచి మంచి డిజైనర్ హ్యాండ్స్, బ్లౌజు ఈజీ టిప్స్తో బ్లౌజ్ కటింగ్స్, స్టిచ్చింగ్ వీడియోస్, ఫ్రాక్స్, బేబీ ఫ్రాక్స్, టాప్స్, చాలా రకాల వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. దీనికి ఇప్పుడు నేను డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. డబల్ స్టిచ్ అయిపోయిన తర్వాత మనం సైడ్స్ ప్యాంట్ కాళ్ళు సైడ్స్ జాయింట్ చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ ప్యాంట్ అయిపోయినట్టే. ఈ జాయింట్ అయిపోయిన తర్వాత చివరిలో మనం నాడ కుట్టుకోవాలండి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నాడ పెట్టే దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా, అది ఓపెన్ ఉంచుకొని ఒక 3 ఇంచుల నుండి కిందికి ఒక 3 ఇంచుల నుండి రఫ్ చేసుకున్నాం. అక్కడ రఫ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ ఎక్కడి వరకు అంటే మిడిల్ వరకు అండి. 2 కాళ్ళ మధ్యలో మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్ పార్ట్ వరకు ఈ స్టిచ్ అనేది వేసేసుకొని తీసేసుకోవాలి. టంచను తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్కడ అంటే కాళ్ళ దగ్గర, ఈ కాల్కి మనకు మెయిన్ మెజర్ ఎంతైతే ఉంటుందో నేను ఆది ప్యాంటుతోనైతే మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ వేస్తున్నాను. మెయిన్ మెజర్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ నుంచి ఈ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అంతే అండి. ఇవి 2 సైడ్స్ కాళ్ళు సమానంగా పట్టుకొని ఈక్వల్గా కుట్ట వచ్చేటట్టయితే మనం క్లాత్ పట్టుకొని ప్యాంటును జరుపుకుంటూ పట్టుకుంటూ ఈక్వల్గా సమానంగా పట్టుకొని స్టిచ్ అయితే వేయాలండి. ఇప్పుడు 2 కాళ్ళ మధ్యలో నుండి అక్కడ ఆ కాళ్ళ నుంచి ఈ కాళ్ళ వరకు అయితే స్టిచ్ అయితే ఒక్కటే స్టిచ్ అండి, ఆ నుంచి ఇక్కడ వరకు వేసుకోవచ్చు. దీని పక్కకి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే ప్యాంటు రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి ప్యాంటు. చూడండి, మీకోసం చూపిస్తున్నాను. దీనికి ఇంకా నేను నాడ స్టిచ్ చేయలేను. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో ప్యాంటు. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పైన మనం నాడ పెట్టుకొని ఓపెన్ ఉంది.